మీరు ఆదివాసీల దగ్గర నుంచి వచ్చారు, ఇప్పటికీ కూడా చదువుతున్నారు. ఇప్పటికీ అక్కడ ఆడపిల్లలకి ఎందుకంటే చదువుకునే ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఈ హైజీన్, బాత్రూమ్ హైజీన్, వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పటికీ? అప్పటి సిచ్యువేషన్స్ అంటే తెలుసు, కానీ ఇప్పటికీ మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అయ్యాక అక్కడ ఎలాంటి చేంజెస్ మీరు తీసుకొచ్చారు? మేము కొంచెం స్టార్ట్ చేసినాం ఈ మధ్యకాలంలో. మా దగ్గర అంగన్వాడీ టీచర్స్ కొందరికి స్క్రీనింగ్ లాగా క్యాన్సర్ అట్లా చేసినాము, మమోగ్రామ్ అట్లా కొంత ఒకరిద్దరికి బయటకు వచ్చింది కూడా ఆ టెస్ట్ ద్వారా. సో ఇంకా మీరు అన్నట్టుగా దాని మీద నెక్స్ట్ స్టెప్లో బాగా ఫోకస్ పెడతాం. ఇప్పుడు వాళ్ళను ఎకనామికల్గా కొంత స్టాండ్ చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ అందరినీ, ఇంతకుముందు 60 years ఉన్నటువంటి ఉమెనే మహిళా గ్రూపులు ఉండేది, మళ్ళీ పిల్లలకి ఎక్కువ అవకాశం లేకుండా ఉండేది. సో ఇప్పుడు అందరికీ నెక్స్ట్ నుంచి మేము అవకాశం ఇస్తున్నాము. మహిళలందరినీ కూడా మహిళా గ్రూప్లో చేరడం అనేది ఒక సోషల్ సెక్యూరిటీ. అది అంటే ఎకనామిక్గా కూడా ఎకనామికల్ సెక్యూరిటీ ఉంది, సామాజిక సెక్యూరిటీ కూడా కనబడుతుంది. ఓ 10 మంది ఒక దగ్గర ఉండడం మూలంగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు, మెంటల్గా డిజార్డర్లో ఉన్న మహిళ కూడా 10 మందితో కలవడం, తన బాధలు ఎక్కడ చెప్పుకోలేని స్థితిలో ఇక్కడ చెప్పుకోవడం, ఇది వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. సేమ్ టైంలో ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఎదుగుతారు. అప్పుడు ఇలాంటి మనం చెప్పే చాలా ఇష్యూస్ కూడా వాళ్ళు ఓవర్కమ్ అవుతారు. ఎక్కువ ఫోకస్డ్గా చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాం ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో కూడా. మీ ఈ జీన్స్ అన్నీ కూడా మీ మదర్ నుంచా, మీ అమ్మగారు సమ్మక్క గారి నుంచి వచ్చాయా ఇవన్నీ కూడా? లైక్ స్ట్రాంగ్గా ఉండడం కావచ్చు, లేకపోతే ఆలోచనలు కానీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మీరు? మా ఆదివాసీ కమ్యూనిటీస్లో మేల్ డామినేషన్ ఉండదు, ఈక్వల్ ఉంటుంది. ఉమెన్ ఈజ్ రోల్. ఇది అందరూ వినాలి. మామూలు సమాజం కంటే కూడా ట్రైబల్ సమాజం చాలా బెటర్. అంటే మీరు చాలా అనుకుంటారు మేము బాగా వెనుకబడి ఉంటామని. ఓకే, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు, ఈ సొసైటీతో చూస్తే మేము వెనుకబడ్డ వాళ్ళం, కానీ మా సొసైటీలో మేము గొప్ప వాళ్ళమే. రాజులు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు, సమ్మక్క ఒకప్పుడు ఆ రాజ్యం వెళ్ళింది, ఇటు గోండువాన రాజ్యం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఒకప్పుడు. తర్వాత సరే ఆధిపత్యం వచ్చేసి వేరే వాళ్ళు ఎప్పుడైనా కూడా కంపేర్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర బయట సొసైటీలో ఏమైనా డేటింగ్లో ఏమంటారు ఇప్పుడు, కానీ మా దగ్గర ఎట్లుండేది, అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చి పని చేస్తాడు మ్యారేజ్ కంటే ముందు. అన్ని పనులు చేయాలి ఇంట్లో. ఆ ఊర్లో ఒక 3 నెలలు 4 నెలలు ఉండేది ఒకప్పుడు. ఉండి కరెక్ట్ పర్సనా కాదా, ఇంటికి అల్లుడు కరెక్ట్ అవుతాడా కాదా ఇటు చూస్తాం. మళ్ళీ అటు కూడా ఈ అమ్మాయి కూడా పోయి ముందే 3-4 months పని చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఉండి అన్నీ చూసుకుంటారు. మాట ముచ్చట అయిన తర్వాత ఫస్ట్ చెక్ చేసుకుంటారు ఇట్లా, అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఆ కొత్త వాతావరణాన్ని ఈ అమ్మాయి కూడా అర్థం చేసుకోవడానికి. ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మా దాంట్లో మొదటి నుంచి ఉంది. అది ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్త పేరు పెట్టిర్రు. ఇంకోటి మా దగ్గర కట్నాలు ఇచ్చుకోవడం అనేది లేదు. ఇప్పుడు కూడా ఆదిలాబాద్ సైడు అప్పుడొకప్పుడు అబ్బాయిల ఇంటికాడనే పెళ్ళి, అమ్మాయిల కట్నం లేదు, అమ్మాయిలు ఖర్చు లేదు, అబ్బాయిలే భరించాలి. ఎందుకంటే అమ్మాయి మన ఇంటికి ముంగటికి వస్తున్నప్పుడు అమ్మాయి ఎక్కడ ఉండాలి, అబ్బాయి ఇంటి ముంగట ఉండాలి. ఇంటి ముంగట ఉండేటప్పుడు ఆ ఊరోళ్ళకి కదా మనం ఫస్ట్ తెలియదు ఈమె మా కోడలని. సేమ్ టైంలో మా దాంట్లో 11 రూపాయలు ఒక మేక, కోళ్ళు ఇట్లా ఇచ్చి తీసుకుపోయి అక్కడ అమ్మాయికి ఇచ్చి, అమ్మాయి ఇంటి దగ్గర ఫస్ట్ విందు చేస్తాం. ఇంటి మా అమ్మాయి ఇంటి దగ్గరనే ఫస్ట్ ఈ పిల్లని తీసుకుపోయేటప్పుడు తయారు చేస్తాం. ప్రధానం అంటారు వాళ్ళు, వచ్చి ఒక ఉంగరం ప్రధానం మీద చేస్తారు. అప్పుడు మేము మా చుట్టాలను అందరిని పిలుచుకొని విందు ఇక్కడ పెడతాం. అప్పుడు కూడా వాళ్ళు మాకు 11 రూపాయలు అబ్బాయి వాళ్ళు ఇచ్చి ప్రధానం చేసి ఈ అమ్మాయిని తీసుకుపోతారు. అప్పుడు చుట్టాలందరూ తీసుకుపోయి అక్కడ అబ్బాయికే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకే, అమ్మాయి సుప్రీం మహారాణి మారిపోతుంటుంది. అవును, అక్కడికి అయిన తర్వాతనే యాక్చువల్గా అట్లా మా ఇంట్లో కూడా కొంచెం మా అమ్మది ఉంటుంది డామినేషన్. ఆమె చూస్తుంది కుటుంబ వ్యవస్థ అంతా. ఇప్పుడు ఏదైతే మీ అమ్మగారి పేరే సమ్మక్క, సో కుంభమేళ తర్వాత ఇప్పుడు సమ్మక్క సారక్క అన్నది ఒక పెద్ద ఫెస్టివల్ మనకు. మీరు దానికి ప్రధానంగా చూస్తున్నారు, దగ్గరుండి వెళ్ళారు. చిన్నప్పుడు అంతా మీరు ఆ ప్లేసెస్లోనే తిరిగి ఉంటారు, చాలా మెమరీస్ ఉంటాయి కదా, మాతో కొన్ని షేర్ చేసుకోండి. అంటే అప్పుడు చాలా జంగల్గా ఉండేది, మంచిగా జంపన్న వాగు చుట్టూ కూడా అడవి ఉండేది. జంపన్న వాగు చుట్టూ ఏం లేదు. ఆ వెళ్తే నాకు ఎప్పుడు వెంటాడుతుంది, అబ్బాయి ఇవన్నీ ఎక్కడ చెట్లు పెట్టాలనే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చెట్టు ఉంటే ఒక 100 మంది అక్కడ దాని కింద సేద తీరేది. ఇప్పుడు అందరూ రూమ్లు అంటే అక్కడ ఎన్ని లక్షల ఇల్లులు కట్టినా కోట్ల మందికి మనం సరిపోదు. కాబట్టి నాకు అదే చెట్ల ఉండాలి రోడ్ల సైడు అది ఇదని. మంచిగా జంపన్న వాగులో మేము మా ఊరు నుంచి నడుచుకుంటూ పోయేది జాతరకు, 3 days పట్టేది.
జాతరకు లక్నవరం ముందు నుంచి అక్కడ చెరువు కాడ ఒకరోజు నైట్ హాల్ట్ చేసి ఆడ వంటలు చేసుకొని మళ్ళీ నడిచి మళ్ళీ గోవిందరాపేట ఇట్లా చలువ ఇట్లా దాటుకుంటూ మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఒక నెక్స్ట్ డే నైటు అక్కడికి వెళ్ళేది. మేము ఇక్కడ సాటర్డే సండే అట్లా బయలుదేరితే మంగళవారం నైట్ ఆడికి వెళ్ళాలి. బుధవారం సార్లమ్మ వస్తుంది. అక్కడ జంపన్న వాగు దగ్గర ఎక్కడ ఇంత జంగల్లాగా ఉండేది, అక్కడ ఆ చెట్లల్లో వంట చేసుకునేది. తర్వాత మా అమ్మకి దేవుడు ఉంటుంది కాబట్టి బుధవారం స్నానం చేయాలి, తల స్నానం. సార్లమ్మ వస్తుంది, బేస్తవారం తల స్నానం చేయాలి. పోగానే ఫస్ట్ వడిబాల బియ్యం కుంకుమ పసుపు దేవుని దర్శనం చేసుకొని వచ్చి అక్కడ వేసి మళ్ళీ ఎక్కడో అక్కడ అడ్డకాడు ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బేస్తవారం సమ్మక్క వచ్చే రోజు, ఆ రోజు కూడా మళ్ళీ అట్లనే ఉంటారు. బేస్తవారం నైటు సమ్మక్క సార్లమ్మ అందరు దేవుళ్ళు గద్దెల మీదకి వచ్చినాక పోయి మొక్కులు చెల్లించుకుంటారు. అప్పుడు పైసలు రూపాయో 2 రూపాయలు అంటే ఎక్కువ. తర్వాత శుక్రవారం నాడు మళ్ళీ స్నానాలు చేసి ఆడ దేవుళ్ళు అందరు వచ్చారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఎదురుకోళ్ళని కోడిని కోసుకొని అప్పుడు భోజనాలు చేసి మళ్ళీ సాయంత్రం బయలుదేరేది. నా పుట్టిన ఎంటకల నుంచి అక్కడే నాకు అనుబంధం అయిపోయింది. సో ఎప్పటికైనా సమ్మక్క సార్లమ్మ నీడలో బతుకుతాం మేము అన్నట్టు. ఈ బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడు మీరు బిజీగా అయిపోయారు. సో చిన్నప్పటి నుంచి హాబీస్ ఉంటాయి, అలాగే ఒక మహిళగా ఎన్ని చేసినా ఇంటి పనులు తప్పవు, వంట పనులు తప్పవు. సో మీరు అలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మీరు అంటే ఆ తర్వాత ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ పబ్లిక్తో ఉండాలి, అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా మీరు మెయింటైన్ చేశారు, చదువుకుంటున్నారు. ఇన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? అంటే టైం పెట్టుకుంటా నేను, ఎక్కడ టైం దొరికింది నాకంటే. ఇంకా పర్సనల్గా వేరే ఏం లేదు, నిరంతరం పబ్లిక్తో ఉండడము. ఇంట్లోకి వచ్చినా ఇది కూడా హాస్టల్ లెక్కనే ఉంటుంది, ఎప్పుడు జనంతో ఉంటాము. మా డ్రైవర్లు గన్మెన్లు అందరు ఇక్కడ పక్కన ఈ రూమ్లలోనే ఉంటారు. అంతా ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం. కాబట్టి పడుకునేటప్పుడు నేను చదువుకుంటూ ఉంటాను. ఒకప్పుడు బాగా చదువుకునేది ఇంకా, కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. కానీ వంట రూమ్కు మాత్రం బాగా దూరం అయిపోయాను. ఏం చేసేవాళ్ళు మీరు? వంట రూమ్కు మాత్రం బాగా దూరం అయిపోయాను. ఏం వండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఏంటి అంటే ఎప్పుడైనా అడవిలో ఉన్నప్పుడేమో ఉప్మాలు చేయడము లేదా అన్నం పోపు చేసుకోవడము అట్లుండేది. ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత చికెన్ ఫ్రై అట్లా మంచిగా చేసుకునేది, అదొకటి చేయొచ్చేది అంతే. ఓకే, అదొకటి చేసేగా మా వాళ్ళు కూడా బాగా అంటారు, అక్క చేతి వంట మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఏమంటే ఇష్టం మీకు? రైట్, ఏమంటే ఇష్టం? నాకు ఎండి చేపలు ఎక్కువ ఇష్టం. ఓకే, తర్వాత మష్రూమ్స్ మంచిగా తింటా, ఎక్కువ ఇష్టపడి తినేది అవి ఎక్కువ తింటా. అప్పుడు చికెన్ కూడా కొంచెం తినేది కానీ రావడం తగ్గించిన, కానీ డ్రై పీసెస్ నాకు ఇష్టం, ఎండినాయి. For more videos like this, subscribe Big TV channel.